నిన్న మా డాన్స్ టీచర్ గారు మాకు ఒక కొత్త డాన్స్ స్టెప్ నేర్పించారు. ఆ స్టెప్ కి నేర్చుకోవాల్సిన అవసరం ఏముంది? దాన్ని ఎవరైనా చేయగలరు. నేను కూడా. ఇదిగో చూడు. వెరీ గుడ్. చాలా బాగుంది. చాలా అద్భుతంగా చేసావు. నువ్వు నాకంటే చాలా అద్భుతంగా చేసావు. అసలు ఏం జరిగిందంటే ఇవాళ నా రెండవ ఎడమకాల్లో కాస్త నొప్పిగా ఉంది. అయినా ఏం పర్వాలేదు. నాకు బదులుగా వీర్ చేసి చూపిస్తాడు. ఇలాంటి సమయాల్లోనే స్నేహం ఉపయోగపడుతుంది కదా వీర్. అవునవును, తప్పకుండా. కాకపోతే ఇక్కడ ఎవరైనా చూస్తారేమో. అరే, ఇక్కడ మన ముగ్గురం తప్ప మిగతావన్నీ చెట్టు చేమలే ఉన్నాయి. ఎవ్వరూ చూడరు. కానీ నువ్వు చెయ్యి. ఓకే, అలాగే. మీరు కాస్త దూరంగా వెళ్ళి నిలబడండి. చెడ్డా అంకుల్, ఎన్నైనా చెప్పండి, పొద్దున్నే వాకింగ్ చేస్తూ గాలి పీలుస్తూ ఉండే మజాయే వేరు. ఆహా! ఓరి నాయనో, ఏంటిదంతా? అరే, ఏంటిదంతా? వీర్, ఏంటిలా చేసావు? చూసారా మిస్టర్ చెడ్డా, కరిచారు గడ్డి. వాళ్ళు ఎందుకలా పరిగెడుతున్నారు? ఏమైంది? ఇదెక్కడి నుంచి వచ్చింది? కాపాడండి, కాపాడండి, కాపాడండి. టైగర్ అన్నయ్య, నువ్వు నా మీద ఎందుకు పడుతున్నావు? ఎవరైనా వచ్చి నన్ను కాపాడండి. అవును, మన ఊర్లోకి పులి ఎలా వచ్చింది? చెడ్డా అంకుల్ ని ఎలాగైనా కాపాడాలి. టైగర్ అన్నయ్య, నీకు నాకు మధ్య గొడవ ఉంది. త్వరగా స్టాచ్యూ మ్యాన్ మీద గురి పెట్టి కొట్టాలి. లేకపోతే తను అటాక్ పటాక్ చౌలీ చటాక్ స్టాచ్యూ అని అందరినీ స్టాచ్యూగా మార్చేసి బలవంతుడవుతాడు. గురి కుదరడం లేదు. ఈ స్టాచ్యూ మ్యాన్ చాలా వేగంగా కదులుతున్నాడు. నేను కూడా ఆడతాను. వీర్, నన్ను కూడా ఆడనివ్వా? డిస్టర్బ్ చేయకు జింటూ. ముందు ఈ ఆట పూర్తవని, తర్వాత నువ్వు ఆడుతూ గాని. జింటూ, ఇందులో ఒక ఆటకి ఇద్దరు మాత్రమే ఆడగలరు. నన్ను ఆడనివ్వండి, లేదంటే ఆడవకుండా చేస్తాను. ఏంటి ఇలా చేసావు జింటూ? ఏమైంది వీర్? ఎందుకు ఇలా జరిగింది? జింటూ మొత్తం ఆట పాడు చేశాడు తాతయ్య. స్టాచ్యూ మ్యాన్ బయటికి వచ్చేసాడు. జింటూ, ఇతను బయటికి ఎలా వచ్చాడు? అటక్ పటక్ చౌలీ చటక్ స్టాచ్యూ. అటాక్ పటాక్. అతను చౌలీ చటక్ అనేలోగా మనం పారిపోదాం పదండి. జింటూ, త్వరగా అతన్ని మళ్ళీ గేమ్ లోకి పంపించేయి. లేదంటే అతను ఫుర్సత్ గంజ్ ని అటాక్ పటాక్ అని అందరినీ స్టాచ్యూ చేసేస్తాడు. అతను నా విద్య వల్లే బయటికి వచ్చాడు. అందువల్ల నా విద్య అతని మీద పనిచేయడం లేదు. చెడ్డా అంకుల్, అటాక్ పటాక్. ఏంటిది? నేనేమైనా డాన్సర్నా? నువ్వు అటక్ పటక్ అంటే డాన్స్ చేయడానికి. అటాక్ పటక్ చౌలీ చటక్ స్టాచ్యూ. నాన్నగారు, అటాక్ పటాక్. వద్దు, నన్ను అటాక్ పటాక్ చెయ్యొద్దు. అమ్మా, అమ్మా.
నేను ఇతనే స్టాచ్యూ చేసేస్తాను. అగడం బగడం ఆలం పాలం ఎగడం తెగడం డమ్ డమాడం. తక్షణమే నువ్వు స్టాచ్యూ వేకో. నువ్వు ఇంకో మనిషిని స్టాచ్యూ చేసావు జింటూ. అతనికి అసలు ఏమీ కాలేదు. నేను ఇక్కడ ఏం చేస్తున్నాను? వీర్, మున్ను ఆ పాత బంగ్లా ఎదురుగా ఉన్న మామిడి చెట్టు నుంచి మామిడి పళ్ళు కోయడానికి వెళ్ళాడు. అప్పుడు ఆ తోట యజమాని బాట్లీవాలా తన్ని తరిమేశారు. మా అమ్మ వచ్చింది. నేను తనకి తీయని మామిడి పళ్ళు ఇవ్వాలనుకున్నాను, కానీ మా అంకులేమో చెట్టు నాది అన్నారు. ఆ బంగ్లాలో ఎవరు ఉండడం లేదు కదా, మరి ఆ బాట్లీ వాళ్ళ ఎప్పుడొచ్చారు? అతను అక్కడికి ఈ మధ్యనే వచ్చారు. ఆ బంగ్లాని అతనే కొన్నారట. కానీ ఆ చెట్టు బంగ్లా బయటే కదా ఉంది, మరి ఆ చెట్టు బాట్లీ వాళ్ళది ఎలా అవుతుంది? ఆ బాట్లీవాలా పిల్లలెవరిని ఆ బంగ్లా పక్కకే రానివ్వడం లేదని నేను విన్నాను. జింటూ, ఇప్పుడు ఆ చెట్టు పళ్ళని మున్ను అమ్మమ్మకి ఇవ్వాలంటే అది నీ వల్లే అవుతుంది. ఇప్పుడు చూడండి. అరే ఏంటిది, చెట్టులా అదృశ్యమైపోయింది. చెట్టు, నువ్వు ఇలాంటి విద్యలు చేయకూడదు. త్వరగా చెట్టుని పంపించేయి. ఎవరైనా చూస్తే మనం ఏం చెప్పాలి? అంటే ఇంతసేపు నేను కలగన్నానన్నమాట. చెట్టు ఇక్కడే ఉంది. ఇప్పుడు చూద్దామా బంటి మామిడి పళ్ళు కోయగలడో లేడో. భలే భలే భలే, ఈసారి చెట్టుకి చాలా మామిడి పళ్ళు కాసాయి. ఈ కంచెనెవరు వేశారు? ఇప్పుడు ఈ చెట్టు బంగ్లా లోపలికి వెళ్ళిపోయింది. అవును, ఈ చెట్టు బంగ్లా బయటే ఉండేది. ఏయ్, ఈ కంచెని నేనే వేశాను. ఈ చెట్టు నాది. వెంటనే మీరిక్కడి నుంచి వెళ్ళకపోతే నేను బటర్ఫ్లైని మీ మీదకి వదులుతాను. అర్థమైందా? ఈ చెట్టు మాది. మేము ప్రతి సంవత్సరం దీని మామిడి పళ్ళు తింటాం. మేము ఏ బటర్ఫ్లైకి భయపడం. బటర్ఫ్లై పేరు చెప్పి భయపెడుతున్నాడు. బటర్ఫ్లైని నేను ఒంటి చేత్తో నలిపి పారేస్తాను. బటరే ఇలా ఉంటే ఫ్లై ఇంకెలా ఉంటుందో. నాన్నగారు, దయచేసి ఆ బాల్ ఇవ్వరా ప్లీజ్. ఇతను డాక్టర్ ప్రేమ్ సహాయ రోబోటే. వెంటనే ఈ విషయం బాస్ కి చెప్పాల్సిందే. మ్యాడ్ మ్యాక్స్. ఇక డాక్టర్ ప్రేమ్ సహాయ్ రోబోట్ తప్పించుకోలేదు. టింబక్టూన్, ఇందులో కూర్చో. నువ్వు నీటి అడుగు నుంచి వెళ్ళు. ఆ ప్రేమ్ సహాయ్ రోబోట్ ఎదురు పడిందనుకో, ఆ రెడ్ బటన్ నొక్కి చెప్పు ఎదురుగా ఉన్న రోబోట్ ని పట్టుకోమని. ఈ రోబోట్ దాన్ని పట్టుకొని ఈ రంధ్రంలోకి తీసుకువస్తుంది. అర్థమైందా? మీరు జీనియస్ బాస్. మీరు సూపర్ డూపర్ జీనియస్. తను చెప్పింది కరెక్ట్ బాస్, తను చెప్పింది కరెక్ట్.
నేను ఒకసారి ప్రయత్నించి చూస్తాను. అప్పుడే ఏ గందరగోళం జరగకుండా ఉంటుంది. ఇదే ఈ బటన్నే కదా నొక్కి చెప్పాలి ఎదురుగా ఉన్న వాళ్ళని పట్టుకో అని. Yes, you are right. ఎదురుగా ఉన్న వారిని పట్టుకో. కాపాడు, వదులు నన్ను. టింబక్టు, దీన్ని ఆపు. వదులు నన్ను, వదులు, వదులు, వదులు. వీర్, నీకు స్కూబా డైవింగ్ సూట్ అవసరం లేదు. నీ దగ్గర డీప్ సీ డైవింగ్ ఉంది కదా. ఓ, నేను మర్చిపోయాను తాతయ్య. డైవింగ్ సూట్ ఆన్. వీర్, ఇమ్లీని జాగ్రత్తగా చూసుకో. అలాగే తాతయ్య, బాయ్.